పంటలు ఎండిన రైతులను పరామర్శించడానికి మంత్రులు సీఎంకి సమయం లేదంటూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలు కేసీ వేణుగోపాల్కు అర్థం కావని తెలిపిన నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ కి ఓట్లు సీట్లే తెలుసని విమర్శించారు. కేసీఆర్ కట్టిన మిషన్ భగీరథ నుండి కాకుండా దమ్ముంటే ఇంకో వ్యవస్థతో నీళ్లు ఇవ్వండి అని ఆయన కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. దాని మీద స్పందన లేదు. మళ్ళీ దేంట్లో ఎక్కడ బిజీ ఉన్నారు వీళ్ళంటే, రోజుగా ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా రాజకీయ కండువాలు వేయడంలో బిజీగా ఉన్నారు తప్పిస్తే పాలనలో వీళ్ళు ఎక్కడ బిజీగా లేరు. వీళ్ళు ఎక్కడ కూడా శ్రద్ధ చూపిస్తలేరు. ప్రజలు ఇక్కట్లు ఎక్కడ కూడా వీళ్ళకి పడతలేవు. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఇంకో దిక్కు యాసంగి ధాన్యం కొనుగోలు పంటలు స్టార్ట్ అయినాయి చాలా రోజులే. మరి ఈ ధాన్యాన్ని ఎక్కడ పెడతారో ఒక స్పష్టత ఉండాలి ప్రభుత్వానికి. ఎందుకంటే ఇదివరకు ఉండేటువంటి ధాన్యం డిస్పోజ్ కాలే. మీరు ఎన్నికల మీద పడి ప్రభుత్వం కొత్తగా వచ్చినామని ఇదని అదని సర్దుకునే లోపలనే, మీ కొత్త సంసారం సర్దుకునే లోపల పాలనకు సంబంధించినటువంటి అంశాల మీద మీరు దృష్టి పెట్టలే. మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని రోజువారీగా కొత్త అంశాలు వెతికి పట్టినట్లు డ్రామా చేసి నిందలు వేయడమే తప్పిస్తే మీరు చేయాల్సినటువంటి పాలన, ఆ పాలనాపరమైనటువంటి చర్యల మీద ఎక్కడా దృష్టి లేదు, ఎక్కడ శ్రద్ధ లేదు. మరి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఖరీదు చేసినటువంటి వడ్లు రాష్ట్రంలో తెలంగాణ వచ్చే నాటికి గోదాముల యొక్క నిల్వ సామర్థ్యము కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండే. కాబట్టి స్పష్టత ఇవ్వాలి ప్రభుత్వము. రైతుల యాసంగి ధాన్యం కొనడంతో పాటు 500 బోనస్ ప్రతి రైతుకు అందించాలి.